వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును కనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యుద్ధ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఇర్మీయా ప్రవక్తను తన ప్రజలకు వ్యతిరేకంగా ఒక కంచు కోటగా చేస్తానంటున్నాడు. పడగొట్టని ఇత్తడి ప్రాకారంగా నియమిస్తాను అంటున్నాడు. అక్కడ ఇర్మీయాతో చెప్తున్నాడు, నీకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా కూడా వారు గెలవలేరు. ఎందుకంటే నిన్ను రక్షించేది నిన్ను విడిపించేది నేనే అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇర్మీయా స్థానంలోనే ప్రతి విశ్వాసి కూడా ఉన్నాడు. నీ మీద ఎంతో మంది పోట్లాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే అవకాశం దొరికితే నీ మీద వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. సమయం దొరికితే నీ మీద కాలు దువ్వేవారు ఉంటారు. ఎప్పుడు కూడా నీతో తీవ్ర వాదాలు పెట్టుకోవాలని ఆశపడే వాళ్ళు ఉంటారు. కలహానికి కారణం వెతికేవారు ఉంటారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వారేం చేసినా పర్వాలేదు, నేను నీకున్నాను అని ఒక భరోసా హామీ దేవుడు ఇర్మీయాకి ఇస్తున్నట్లు నీకు కూడా ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎవరు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా మూల భాషలో చూస్తే ఒక కంచు కోటలాగా నువ్వు నియమించాలనుకుంటున్నాడు. ఇది దేవుని వాగ్దానం. నీ మీద ఎవరు పోరాడినా వారు ఓడిపోతారు, కానీ ఎవరు గెలవలేరు. ప్రభువు నీకే పై చేయి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నీ ఆత్మస్థైర్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఇలాంటి ప్రతికూలతలు ఎదుర్కొన్నప్పటికి కూడా నీ విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇక్కడ ఈ మధ్యలో మాట, నీ విడిపించుటకు నిన్ను విడిపించుటకు అంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్పే ఒక ఆదరణకరమైన మాట, నీ విడుదల దగ్గరలోనే ఉంది, నీ విడుదల సమీపంగా ఉంది, నీ విడుదల తొందరలోనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ విడుదల పక్కనే ఉంది. దిగులు పడవద్దు. ఆ దినంలో ఇశ్రాయేలీయులు ప్రతిసారి కూడా 50వ సంవత్సరాన్ని పరిశుద్ధపరిచి విడుదల సంవత్సరంగా వారు ప్రకటిస్తూ వచ్చేవాళ్ళు. లేవియాకాండం 25వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎలా విడిపించాడో నిన్ను కూడా విడిపిస్తాడు. ఇదే కాలం ఏ బంధకాల్లో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ అనారోగ్యంలో ఉన్నావు, ఏ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, సహోదరి, నీ విడుదల కొరకే ఉదయం మాట్లాడుతున్నాడు ప్రభు. సహోదరుడా, నీ విడుదల ఈ దినమే కావచ్చు. దిగులు పడద్దు. నీ వాక్యం మీద ఆధారపడి విశ్వాసం ఉంచి ప్రభువును నువ్వు నమ్మినప్పుడు తప్పనిసరిగా నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కీర్తన 22:5లో వారు నీకు మొరపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి అంటున్నాడు. నిజమే,
దేవుడు విడిపించే దేవుడు. ఎవరిని విడిపిస్తాడు అంటే తన ప్రజల్ని విడిపిస్తాడు. వేటి నుంచి విడిపిస్తాడు అంటే యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో చెరల నుంచి విడిపిస్తాడు. ఏ చెరలో ఉన్నావు? బంధకాలనే చెర, కష్టాలనే చెర, అప్పులనే చెర, శోధనలనే చెర, మనుషులు పెట్టే చెర, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు విడిపిస్తాడు. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. రెండవది కీర్తన 146:7 బంధింపబడిన వారిని ఆయన విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరు బంధించారు? ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో తెలుసో తెలియకో ఆ బంధకాల్లోకి వెళ్ళిపోయావు. ఈరోజు ప్రభువుకి మొదలుపెట్టు, ప్రభు వైపు చూడు. నీ విడుదల ఈ రోజే కావచ్చు. మూడవది యెషయా గ్రంథం 51:14 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. కృంగిపోయావా? కృంగుదలలోకి వెళ్ళిపోయావా? నాకెవరు సహాయం చేయట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నాకెవరు తోడు రావట్లేదు, నాతో ఎవరు ఉండట్లేదు అని ఒంటరితనంతో కృంగిపోయిన సహోదరుడా, సహోదరి, మనుషుల మాటల వలన కృంగిపోయావా? నిందల వలన కృంగిపోయావా? చేయని తప్పుకు చేసే అవమానాలకు కృంగిపోయావా? దేవుడు నన్ను విడుదల చేయాలని, విడిపించాలని కోరుతూ ఉంటున్నాడు. అదే కాకుండా ఆయన విడుదలిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. చెరల నుంచి విడిపిస్తాడు, ఆయన బంధకాల నుంచి విడిపిస్తాడు. అంతే మాత్రం కాదు, కృంగిన పరిస్థితి నుంచి విడిపిస్తాడు. 4వ మాట లూకాసు సువార్త 13:12 అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. 4వది బలహీనతల్లో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఒకప్పుడున్న బలం ఇప్పుడు లేదేమో, శరీరీతిగా బలహీనం అయిపోయావు, అంతేకాదు మానసికంగా బలహీనం అయిపోయావు. దీనిని బట్టి ఆత్మీయ బలహీనత కూడా వచ్చిందేమో. దేవుడు విడిపించి నీకు రెండంతల శక్తినిచ్చే దినం వస్తుంది. ఎంత అనారోగ్యం ఉన్నావో అంత ఆరోగ్యాన్ని ఇచ్చే రోజు ఉంది. ఎంత కృంగిపోయావో అంత లేవనెత్తబడే రోజు ఒకటి ఉంది. ఎంతగా ఓడిపోయావో రెండంతల విజయాన్ని పొందే రోజు దేవుడు నీకు ఇస్తాడు. ఇది విడుదలలో భాగమే. 5వదిగా చూసినట్లయితే 25వ కీర్తన 15వ వచనము వలలో నుంచి విడిపిస్తాడు. ఈరోజు ఎన్నో వలలు నిన్ను చిక్కుపరచాలని మనుషులు పెడుతున్నారు. నీ ఇంట్లో కూడా ఒక వల ఉంటుంది, నీ ఆఫీసులో ఒక వల ఉంటుంది, నువ్వు వెళ్ళే ప్రతి చోట దారిలో ఎన్నో వలలు వేస్తున్నారు మనుషులు. ఆ వలలో నువ్వు పడినప్పుడు దిగులు పడొద్దు, దుఃఖపడొద్దు. ఆ వలలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగల దేవుడు. యోనాను చేప కడుపులో నుంచే తీసుకురాగలిగిన దేవుడు నిన్ను వల నుంచి విడిపించడా. 6వదిగా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 1:75 వచనంలో శత్రువుల చేతి నుంచి విడిపిస్తాడు. ఏ శత్రువులు నిన్ను బాధ పెడుతున్నారో, నిన్ను వశపరుచుకున్నారో, నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, హింసిస్తున్నారో దేవుడు విడిపిస్తాడు. 7వదిగా చూస్తే కొలస్సీ 1:13 అంధకార సంబంధమైన అధికారము నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ విడుదల దారిలోనే ఉంది. యువర్ రెడెంప్షన్ ఈజ్ ఆన్ ద వే, యువర్ రిలీజ్ ఈజ్ ఆన్ ద వే. ఏం బాధపడొద్దు, దిగులు పడొద్దు. అదే కాలం నీ విడుదల కొరకు ఎదురు చూడు. దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, నీ వైపు చూస్తున్నాడు. నీతో పాటు ఆయన బాధపడుతున్నాడు. నీ దుఃఖంలో ఆయన దుఃఖిస్తున్నాడు. నీ కష్టాల్లో ఆయన కూడా పాలు పంచుకుంటున్నాడు. నీ అవమానాలు కూడా ఆయనకు వచ్చినట్లే. ఆయన మీదికి రాకుండా ఏదో నీ మీదికి రాదు. అన్ని ఆయన పొందిన తర్వాతే ఏదైనా నీ దగ్గరకు వస్తుంది. ప్రియ సహోదరుడా, ఇంత మంచి దేవుడు, విడిపించే దేవుడు నీకున్నప్పుడు ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు? ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఇంకా ఎందుకు కృంగిపోతున్నావు? ఈ ఉదయకాల సమయమే నీ విడుదల కొరకు ప్రభువును ప్రార్థించు. తప్పనిసరిగా ఆయన నీకు సహాయం చేస్తాడు. మనుషులాగా ఆయన త్రోసివేయడు. చివరిగా చూస్తే లూకా 21:28 మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. అలాంటి దైవికమైన గొప్ప విడుదల ఈ రోజే దేవుడు మీకు ఇచ్చి మీ జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రభునేసు క్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇర్మియా జీవితంలో నుంచి ఆ బంధకాలు, ఆ బాధలు, యుద్ధాలు, ఎదిరింపులలో మనుషులతో ఎలాగైతే ప్రభువా మరి పోరాడినప్పుడు వారి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి గొప్ప విజయాన్ని ఇర్మియాకి ఇస్తారో ఈరోజు మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఇస్తానంటున్నారు. మీ ప్రజలు ఎక్కడుంటున్నారో అక్కడ కంచు కోటగా ఎత్తడి ప్రాకారంగా చేసి ప్రతి శత్రువుపై, ప్రతి శోధనపై విజయాన్ని దయచేసి మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆదరించండి. ఈ దినం వారు బయలుదేరి వెళ్తున్నారు, వారి పనుల్లో తోడుగా ఉండండి, వారి పరీక్షల్లో సహాయం చేయండి, వారి ప్రయత్నాలు ఫలింప చేయండి, వారి పరీక్షల్లో సహాయం చేయండి. ఈ దినము ఎటు వెళ్తున్నారో, ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారో అన్ని కూడా ప్రభువా మీరు విజయవంతం చేసి ఎక్కడ ఎలాంటి ఓటమి లేకుండా, ఎలాంటి నిస్సహాయత లేకుండా మీరే అన్ని విషయాలలో మీ ప్రజలను నడిపించి ఆదుకొని సహాయం చేయమని, తోడైంది నడిపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆదరించమని కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లిస్తూ ప్రభువు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం మీ అందరికీ సదాకాలం తోడైంది గొప్ప విడుదలతో నింపి విజయమును దయచేయం గాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము